నమస్కారం. ధనుర్మాసం మొదలైంది కదా, మన శ్రోతల నుండి చాలా ప్రశ్నలొస్తున్నాయి. అవును. ముఖ్యంగా ఈ రోజు గురించి, అంటే 4వ రోజు. అవును. చాలాసార్లు ఈ 4వ రోజు అమావాస్య తిథితో కలిసి వస్తుంది. కరెక్ట్. దాంతో సందేహాలు ఇంకా ఎక్కువ. అసలు ఆ రోజు ఏ పాశురం చదవాలి, దాని వెనక ఉన్న కథ ఏంటి? దాని భావమేంటి? ఏదైనా ప్రత్యేకమైన పూజ ఉందా? ప్రసాదం? అవును, ముగ్గు, ఇలాంటివి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతకడమే మన ఈ రోజు విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. అవును. ఈ ప్రశ్నలు చాలా సహజం. ఎందుకంటే పైకి చూస్తే ఇదొక సాధారణ వ్రతంలా అనిపిస్తుంది. కాని లోతుగా చూస్తే ఇందులో ఒక ఆసక్తికరమైన వైరుధ్యం, ఒక కాంట్రాస్ట్ కనిపిస్తుంది. వైరుధ్యమా? ఎలా? ఒకవైపేమో వినయం, వైరాగ్యంతో కూడిన కఠినమైన నియమాలు, మరోవైపు 4వ రోజు పాశురంలో దేవుడికే ఆజ్ఞలు జారీ చేస్తున్నంత ధైర్యం. అవునా? ఈ రెండు విభిన్నమైన ఆలోచనలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజు మన దగ్గరున్న ఆధారాలతో ఈ చిక్కుముడిని విప్పుదాం. చాలా బాగుంది. ఈ పజిల్ సాల్వ్ చేద్దాం. సరే, ముందుగా అసలు పునాది దగ్గర నుంచి మొదలు పెడదాం. ఈ ధనుర్మాస వ్రతం యొక్క అసలు నేపథ్యమేంటి? ఎందుకు మొదలుపెట్టారు? అంటే ఈ వ్రతం వెనుక ఉన్న కథను చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది కృష్ణావతారం నాటి గోపికలకు సంబంధించింది. ఓ! వారికి శ్రీకృష్ణుడితో కలిసి ఉండాలని, ఆయనతో సమయం గడపాలని చాలా తీవ్రమైన కోరిక. కాని అప్పటి సామాజిక కట్టుబాట్లు, పెద్దల అభ్యంతరాలు అడ్డుగా ఉన్నాయి. సరే. అందుకే వారు ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించారు. అంటే ఆ ఉపాయమే ఈ వ్రతమా? కరెక్ట్. దేశంలో వర్షాలు సరిగ్గా పడటం లేదు, పంటలు పండటం లేదు, కాబట్టి లోక కళ్యాణం కోసం మేమందరం కలిసి ఒక వ్రతం చేస్తాం అని పెద్దల దగ్గర అనుమతి తీసుకున్నారన్నమాట. ఓ! పైకి చూస్తే ఇది లోక కళ్యాణం కోసం, కాని వారి అసలు ఉద్దేశం ఆ వ్రతం నెపంతో ప్రతిరోజు కృష్ణుల్ని కలుసుకోవడం. ఇది వింటుంటే భలే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంత పెద్ద ఆధ్యాత్మిక సంప్రదాయం వెనుకున్న అసలు కారణం చాలా సరళమైన, చాలా మానవ సహజమైన ఒక కోరిక. అవును. తమకు ఇష్టమైన వ్యక్తితో సమయం గడపాలి అనే ఒక చిన్న ఆశ. ఖచ్చితంగా. గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమాలు చాలాసార్లు ఇలాంటి స్వచ్ఛమైన, మానవ సహజమైన భావోద్వేగాల నుంచే పుడతాయి. అయితే వారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. కొన్ని కఠినమైన నియమాలు పెట్టుకున్నారు. దాన్నే వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ప్రాపంచిక సుఖాలపై ఆసక్తి తగ్గించుకోవడం? అవును, సరిగ్గా చెప్పారు. ఎలాంటి నియమాలవి? అంటే కేవలం ఉదయాన్నే లేవడం లాంటివా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? అంతకంటే ఎక్కువే. సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మముహూర్తంలో చన్నీళ్లతో స్నానం చేయడం మొదటి నియమం. అబ్బో! తరువాత వారికిష్టమైన పాలు, నెయ్యి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం. పూలు పెట్టుకోవడం, కాటుక రాసుకోవడం లాంటి అలంకారాలు కూడా మానేశారు. దీని వెనుక ఉన్న ఉద్దేశం శరీర సౌఖ్యం కంటే ఆత్మ సంబంధమైన ధ్యాసపై మనసును లగ్నం చేయడం. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో అలాంటి క్రమశిక్షణ ఊహించుకోవడం కూడా కష్టమే. ఒక్కరోజు కూడా పాటించడం కష్టం. నిజమే, వారి సంకల్పం అలాంటిది. సరే, ఈ వైరాగ్యం, వినయం అనే పునాదిని మనసులో పెట్టుకోండి. సరే. ఎందుకంటే ఇక్కడి నుంచే 4వ రోజు పాశురం యొక్క ప్రత్యేకత మనకర్థమవుతుంది. ఆ అంతర్గత నియంత్రణ, ఆ ప్రశాంతమైన భక్తి ఒక్కసారిగా ఒక శక్తివంతమైన, దాదాపు ఆజ్ఞాపించే ప్రార్థనగా మారుతుంది. ఆ పాశురం ఆళీమళై కన్నా వింటుంటే అస్సలు వినయంగా అనిపించదు అంటారు కదా. అవును. మరి ఇక్కడే నాకు ఆసక్తిగా ఉంది. ఇంత వైరాగ్యం పాటించిన వాళ్ళు దిడీరన అంత ధైర్యంగా ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ఎలా అడగగలిగారు? అక్కడే ఆళ్వార్ల ప్రత్యేకత కనిపిస్తుంది. విష్ణువు యొక్క గొప్ప భక్తులైన ఈ ఆళ్వార్లకు భగవంతునితో ఒక స్నేహితుడితో ఉన్నంత చనువు, ఆత్మీయత ఉంటాయి. మన ఆధారాలు చెప్పేదేమిటంటే భక్తి యొక్క స్థాయికి చేరుకున్నప్పుడు అది కేవలం అభ్యర్థనల రూపంలో ఉండదు. అదొక సమానమైన బంధంగా, ఒక భాగస్వామ్యంగా మారుతుంది. అలాగా? అప్పుడు భక్తుడికి దేవుణ్ణి ఒక మంచి పని కోసం నిర్దేశించే హక్కు కూడా వస్తుంది. అద్భుతం! ఇది భక్తిలో ఒక కొత్త కోణాన్ని చూపిస్తోంది. సరే, ఆ పాశురంలోకి వెళ్దాం. ఆండాళ్ వర్షాన్ని ఎలా కురిపించమని అడుగుతోంది. వింటుంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ తన టీంకు సూచనలిస్తున్నట్టు ఉంటుందని అంటారు. సరిగ్గా అదే పోలిక. ఆమె కేవలం వర్షం కురిపించు అని అడగడం లేదు. మరి ఒక పూర్తి ప్రణాళిక ఇస్తోంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వివరిస్తోంది. ముందుగా ఆళి ఉళ్ పుక్కు. ఆళి ఉళ్ పుక్కు అంటే? అంటే ఓ పర్జన్యుడా,
వర్షాధిపతి నువ్వు మొదట సముద్రంలోకి లోతుగా ప్రవేశించాలి అంటుంది. తర్వాత ముగందు కొడు ఆర్తు ఏరి ఓకే. అక్కడ నీటిని పూర్తిగా గ్రహించి గంభీరంగా గర్జిస్తూ ఆకాశంలోకి పైకి రావాలి అని చెప్తోంది. అంటే ముందు నీళ్లు తీసుకో, తర్వాత ఆకాశంలోకి వెళ్ళు అని ఆర్డర్ వేస్తోందనమాట. ఆ తర్వాత ఆ మేఘాలు ఎలా ఉండాలో కూడా వర్ణించింది కదా. అవును, నీటితో నిండినప్పుడు ఆ మేఘాలు ఎలా ఉండారనంటే ఊళ్ళి ముదల్వన్ ఉరువంపోల్ మేకరుతు. అబ్బా, ఆ పదం వినండి. ప్రళయకాలంలో విశ్వాన్ని రక్షించుటానికి వచ్చిన శ్రీమన్నారాయుడి శరీరం ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా ఆ మేఘాలు మారాలి అంటోంది. కేవలం నలుపు అని చెప్పకుండా దాన్ని భగవంతుని రూపంతో పోల్చడం. అవును, దానివల్ల ఆ మేఘాలకు ఒక దైవత్వాన్ని ఆపాదిస్తోంది. ఆ పోలికలు వింటుంటేనే ఒక దృశ్యం కళ్ల ముందు కదులుతోంది. ఇది కేవలం ప్రార్థన కాదు, ఒక కవిత్వం, ఒక శక్తివంతమైన ఆదేశం. ఆ తర్వాత వచ్చే పోలికలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అవును, అక్కడితో ఆగలేదు. ఆ వర్షానికి సంబంధించిన ప్రతి అంశాన్ని శ్రీమహావిష్ణువు యొక్క ఆయుధాలతో, లక్షణాలతో ముడిపెడుతుంది. ఆళి పోల్మిన్ని అంటే ఆ మేఘాలలో వచ్చే మెరుపు స్వామి చేతిలో ఉన్న సుదర్శన చక్రంలా ప్రకాశించాలి. చీకటిని చీల్చే ఆ చక్రంలా ఈ మెరుపు కూడా అజ్ఞానాన్ని తొలగించాలి. అంటే అది కేవలం ఒక తుఫాను కాదు, ఒక దైవ సంబంధమైన తుఫాను. ప్రతి అంశంలోనూ విష్ణువు యొక్క లక్షణాన్ని నింపుతోంది. మరి ఉరుము సంగతేంటి? ఎగ్జాక్ట్లీ, ఉరుము కేవలం శబ్దం కాదు, వలంబురి పోల్ నిన్రు అదిరుందు తుందో ఈ ఉరుము కూడా అలాంటి ప్రభావం చూపాలి. ఇక చివరిగా వర్షం ఎలా కురవాలి అనేదానికి ఆమె ఇచ్చిన పోలికైతే అసాధారణం. శ్రీరాముణ్ణి ప్రస్తావిస్తుంది కదా. అవును, అది ఈ పాశురానికి హైలైట్. షార్గం ఉదైత్త శరమళై పోల్ అంటే వర్షపు చినుకులు శ్రీరాముడి షార్గం అనే విల్లు నుండి వెలువడే బాణాల వలె ఎడతెరిపి లేకుండా గురితప్పకుండా కురవాలి. రాముడి బాణం లక్ష్యాన్ని ఎలాగైతే ఛేదిస్తుందో ఈ వర్షం కూడా భూమి దాహాన్ని తీర్చడం అనే లక్ష్యాన్ని అలాగే ఛేదించాలి. ఇది సున్నితమైన చినుకులు కాదు, ఒక లక్ష్యం వైపు దూసుకెళ్లే శక్తివంతమైన బాణాల ప్రవాహం. ఇది వింటుంటే ఆమెకు భగవంతుని మీద ఎంత నమ్మకం, ఎంత చనువున్నాయో అర్థమవుతోంది. అయితే దీని వెనుక ఉన్న అంతరార్థమేమిటి? ఇంత వివరంగా వర్షం గురించే ఎందుకు అడగాలి? ఇది కేవలం లోకకల్యాణం కోసమేనా, లేక వ్రతానికి దీనికి ఏమైనా లోతైన సంబంధముందా? ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది. మన దగ్గరున్న ఆధారం దీన్ని 3వ రోజు పాడిన పాశురంతో చాలా అద్భుతంగా ముడిపెడుతుంది. 3వ పాశురంతోనా? అవును, 3వ పాశురం ఓంగి ఉలగళ్లందలో ఈ వ్రతం చేస్తే ఎలాంటి ఫలాలు కలుగుతాయో ఆండాళ్ వివరిస్తోంది. అందులో ఒక ముఖ్యమైన ఫలం తింగళ్ ముమ్మారి పెయ్దు. తింగళ్ ముమ్మారి పేదు అంటే ఈ వ్రతం చేస్తే దేశమంతా నెలకు 3 సార్లు వర్షాలు కురిసి పాడి పంటల్తో సుభిక్షంగా ఉంటుంది అని. ఓ, అలా వస్తుందా కదా. అంటే 3వ రోజే ఫలితాన్ని ప్రకటించేసింది. ఇప్పుడు 4వ రోజు ఆ ఫలితం ఎలా సాధ్యమవ్వాలో దేవుడికి వివరిస్తోందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇది చాలా వ్యూహాత్మకంగా ఉంది. ఇది ఒక తార్కికమైన కొనసాగింపు. ముందు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలో ప్రణాళిక ఇవ్వడం, చివరుగా వాళ్ళ ఉలగి నిన్ పెయిదిడాయ్ అంటే ఈ ప్రపంచం సుఖంగా జీవించడానికి ఈ వర్షం కురిపించు అని కోరడం ద్వారా వారి వ్రతం యొక్క ఉద్దేశ్యం కేవలం స్వార్థం కాదు, నిజంగానే లోక కళ్యాణాన్ని కూడా కోరుకుంటున్నారని స్పష్టం చేస్తుంది. పాశురం, దాని వెనుకున్న లోతైన అర్థం చాలా స్పష్టంగా తెలిసాయి. ఇప్పుడు చాలామంది శ్రోతలడిగే ప్రాక్టికల్ విషయాలకొద్దాం. సరే, ఈ 4వ రోజున ప్రత్యేకించి అది అమావాస్య అయినప్పుడు ఏదైనా నిర్దిష్టమైన పూజ చెయ్యాలా? ప్రసాదం ఏం పెట్టాలి? ప్రత్యేకమైన ముగ్గులేమైనా ఉన్నాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి మన ఆధారాలిచ్చే సమాధానం మనం ఊహించిన దానికి కొంచెం భిన్నంగా ఉండవచ్చు, కానీ అదే చాలా లోతైనది. ఓహో. ముందుగా పూజల విషయానికి వస్తే ఈ మూలాధారాలు ఏవీ కూడా ఫలానా రోజు ఫలానా కర్మకాండతో కూడిన పూజ చెయ్యాలని చెప్పడం లేదు. అంటే ప్రత్యేక పూజా విధానం లాంటివి ఏమీ లేవన్నమాట. లేవు. ఇక్కడే అసలు రహస్యముంది. ఈ వ్రతం యొక్క అసలు ఉద్దేశ్యం బాహ్య ఆచారాలు కాదు, అంతర్గత పరివర్తన. ఓకే. మనం ముందుగా చర్చించుకున్న నియమాలే అసలైన పూజ. బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం, ఇష్టమైన వాటిని త్యాగం చేయడం, మనస్సును భగవంతునిపై లగ్నం చేయడం. మన ఆధారాల ప్రకారం అత్యంత ముఖ్యమైన ఆచారమేంటంటే శ్రీమన్నారాయణుడు స్వయంగా చెప్పినట్లుగా వాయనాల్ పాడి మన తినాల్సిందిక్క. అంటే
నోటితో ఆ పాశురాన్ని పాడుతూ మనస్సుతో ఆయన స్వరూపాన్ని గుణగణాలను ధ్యానించడమే ఉత్తమమైన పూజ. ఆంతరంగిక శుద్ధే అసలైన ఆరాధన. అంటే అసలైన పూజ మనస్సుతో మనసులో జరగాలి, అంతేగాని బయట చేసే హడావుడి కాదనమాట. ఇది చాలా పెద్ద ఇన్సైట్. మరి ప్రసాదం, ముగ్గుల సంగతేంటి? వాటి విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మనకు లభించిన సమాచారంలో 4వ రోజుకు ప్రత్యేకమైన ప్రసాదం గురించి కాని, ప్రత్యేకమైన ముగ్గు గురించి కాని ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగా? సాధారణంగా ధనుర్మాసమంతా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెట్టడం ఒక సాంప్రదాయం. దేవతలను ఆహ్వానించడానికి వేసే దారిగా దాన్ని భావిస్తారు. కాని 4వ రోజుకు పలానా డిజైన్ వెయ్యాలని ఏమీ లేదు. మరి అమావాస్య సంగతి? ఇక అమావాస్య విషయానికి వస్తే, పాశురం అనేది వ్రతంలో రోజు సంఖ్యపై ఆధారపడి ఉంటుంది, తిథిపై కాదు. కాబట్టి 4వ రోజు ఏ తిథి వచ్చినా పాడాల్సింది ఆలిమలై కన్నా పాశురమే. స్పష్టంగా అర్థమైంది. కాబట్టి అసలైన దృష్టి అంతా పాశురాన్ని అర్థం చేసుకుని దాన్ని భక్తితో ఏకాగ్రతతో పఠించడం మీదే ఉండాలి. బాహ్య ఆర్భాటాల కన్నా అంతరంగ సాధనే ముఖ్యం. ఖచ్చితంగా వ్రతం యొక్క ఆంతర్యం అదే. కాబట్టి మన దగ్గరున్న ఆధారాలను బట్టి చూస్తే ధనుర్మాసంలో 4వ రోజు కేవలం ఒక కర్మకాండ కాదు. అది భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న గాఢమైన చనువైన సంబంధానికి ఒక ప్రతీక. ఒకవైపు సంపూర్ణ వైరాగ్యం, మరోవైపు భగవంతుణ్ణి ఆజ్ఞాపించేంత అధికారం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఈ రోజులోని అసలైన స్ఫూర్తి. ఈ విశ్లేషణలో మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన కోణముంది. ఆండాళ్ ఈ పాశురంలో వర్షాన్ని రాముని బాణాలతో పోల్చింది. అవును. కృష్ణుణ్ణి ఉద్దేశించి చేసే వ్రతంలో రాముడి ప్రస్తావన ఎందుకు? ఎందుకంటే ఆమె కోరుకునేది కేవలం ఒక సాధారణ వర్షం కాదు, అలా కేంద్రీకృతమైనది, శక్తివంతమైనది. ఇది ఆలోచించాల్సిన విషయమే. ప్రార్థనలో కూడా ఇంత స్పష్టత, ఇంత తీవ్రత ఉండొచ్చని తెలుస్తోంది. అవును. మన విశ్లేషణను ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచన. మనం కూడా మన జీవితంలోని లక్ష్యాలను గాని, మన ప్రార్థనలను గాని ఇంత వివరమైన దృష్టితో, ఇంత తీవ్రతతో, ఇంత స్పష్టమైన ప్రణాళికతో సంప్రదిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన విషయమే కదా. నిజమే. బహుశా అప్పుడు మన ప్రార్థనలు కూడా ఆండాళ్ పాశురంలా శక్తివంతంగా మారుతాయే.